ఇప్పుడు నేను గోలిస్తున్న గ్రేవీ అంతా ఎట్లొచ్చింది అంటే, నేను 3 ఉల్లిగడ్డలు తీసుకున్నా. ఒక హాఫ్ కేజీ ఫిష్కి. అవి మీడియం సైజు కట్ చేసి కొంచెం ఆయిల్ వేసి కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ముక్కలు ఫ్రై చేసి పక్క పెట్టుకున్న తర్వాత అందులో 2 స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్టు, 2 స్పూన్ల ధనియా పొడి ఉంటే ధనియా మనం ఎట్లయినా మిక్సీ చేస్తాం కాబట్టి ధనియాలున్నా వేసుకోవచ్చు. 5 లవంగా వేయాలి. కొంచెం సాల్ట్, సగం స్పూన్ అంత సాల్ట్ వేసేసి మొత్తం అవన్నీ మిక్సీ పట్టేయాలి, పక్క పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ సరిపోయేంత వేసుకొని ఈ గ్రేవీ అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫిష్ ముక్కలు నీట్గా కడిగేసుకొని కొంచెం 1 నిమిషం అటు ఇటు అంతా గ్రేవీ అంతా పట్టేంత వరకు కలిపేసుకొని మనకు సరిపోయేంత కారం వేసుకోవాలి. ఇప్పుడు మిర్చి పౌడర్, అందులోనే సాల్ట్ కూడా సరిపోయేంత వేసుకోవచ్చు, ఎందుకంటే ఫిష్ తొందరనే ఉడికిపోతుంది కాబట్టి. ఉప్పు కారం సరిపోయేంత వేసుకోవాలి ఫస్టే. కొన్ని మనం చికెన్ అయినా మటన్ అయినా ఉప్పు ముందు వేస్తే ఉడకదు అనుకుంటాం కదా, ఫిష్కి అట్లా ఉండదు, తొందర ఉడికిపోతుంది కదా. ముందు వేసుకొని ఇప్పుడు మొత్తము మనం ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం కదా, నెమ్మదిగా ముక్కలను మొత్తం కారం ఉప్పు పట్టేంత వరకు నెమ్మదిగా కలుపుకోవాలి. మనం చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు చింతపండు రసం వేసుకున్నాం కదా, అది కూడా నెమ్మదిగా కలిపేసుకోవాలి. ముక్కలు ఎందుకంటే విరిగిపోతాయి కాబట్టి. సాల్ట్ వేసిన, నేను ఫస్ట్ కారం వేసిన కదా, ఇప్పుడు సాల్ట్ వేసిన. కొంచెం కరివేపాకు వేసేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. కొంచెం మూత పెట్టేయాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి, మరి ఎక్కువ ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసుకోవాలి ఒక 5 నిమిషాలు. తర్వాత ఒక 10 నిమిషాలు అయినాక మంచిగా ఇట్లా ఆయిల్ అంతా పైనకి తేలుతూ ఉంటుంది. అప్పుడు కర్రీ అయిపోయినట్టు. అంటే కర్రీ అంటే ఇది కొంచెం ఫ్రై లాగానే చేస్తున్నా. ఇంకొంచెము ఇంకా ఆ సూప్ అంతా దగ్గరికి రావాలి. అప్పుడు అయిపోయినట్టే. ఇంకా కొత్తిమీర వేసేసినాం కదా, ఒక 5 నిమిషాలు ఉంచేస్తే అదంతా సూప్ అంతా దగ్గరికి వచ్చేస్తుంది. మనం మసాలా, అది గరం మసాలా అవసరం లేదు. ఇప్పుడు మనం ఫస్ట్ లవంగా వేసినాం కదా మిక్సీ వేసేటప్పుడు, ఇప్పుడు కొత్తిమీర వేస్తే సరిపోతుంది అంతే. చాలా టేస్ట్గా ఉంటుంది ఫిష్ కర్రీ. మీరు కూడా చేసుకొని తినండి. నేను చేసిన కర్రీ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి.